ఐపీఎల్ వేలం ఎట్టకేలకు అంచనాలు నిజమయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే కనీవిని ఎరగని విధంగా ఆటగాళ్లు భారీ ధర పలికారు. మెగా వేలంలో పేరుకు తగ్గట్లే భారత ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. 2 రోజుల పాటు జరిగిన ఈ వేలంలో రికార్డుల దుమ్ము దులిపింది. 3 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఆటగాళ్ల కోసం ఒక ఫ్రాంచైజీ వెచ్చించే డబ్బు మొత్తాన్ని 30 కోట్ల నుంచి 120 కోట్లకు పెంచడంతో ఈసారి వేలంలో ఆటగాళ్లు అత్యధిక మొత్తం దక్కించుకున్నారు. తొలి రోజు 10 ఫ్రాంచైజీలు కలిపి 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందుకోసం 467.95 కోట్లు ఖర్చు చేశాయి. 4 ఆర్టీఎం కార్డులను ఉపయోగించాయి. వేలంలో అత్యధికంగా పంజాబ్ కింగ్స్ 10 మంది ఆటగాళ్లను దక్కించుకోగా అతి స్వల్పంగా ముంబై ఇండియన్స్ 4 క్రికెటర్లను తీసుకుంది. ఓవరాల్ గా పంత్ 27 కోట్లు, విదేశీ ఆటగాళ్లలో బట్లర్ 15.75 కోట్లు. అంతర్జాతీయ అరంగేట్రం చేయని క్రికెటర్లో రస్ సలాం 8 కోట్లు అత్యధిక ధరకు పలికారు. ఈ వేలంలో రిషబ్ పంత్ అత్యధిక ధరతో చరిత్ర సృష్టించారు. పంత్ కోసం వేలంలో మొదటి నుంచి పట్టుబడిన లక్నో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ ను వెనక్కి నెట్టింది. చివరగా 20.75 కోట్ల దగ్గర మిగతా ఫ్రాంచైజీలు తప్పుకోవడంతో లక్నో మిగిలింది. ఆ సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ రైట్ టు మ్యాచ్ ఆర్టీఎం వాడేందుకు సందిగ్ధత వ్యక్తం చేసింది. దీంతో పంత్ గరిష్ట బిడ్ను 27 కోట్లుగా లక్నో పేర్కొంది. కానీ అంత ధర చెల్లించేందుకు ఢిల్లీ ముందుకు రాకపోవడంతో పంత్ను లక్నో సొంతం చేసుకుంది. అంతకంటే ముందు శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ 2023లో 24.75 కోట్ల రికార్డును శ్రేయాస్ బద్దలు కొట్టాడు. కానీ కాసేపటికే శ్రేయాస్ ను పంత్ అధిగమించాడు. మరో కెప్టెన్ కేఎల్ రాహుల్ కేవలం 14 కోట్లకే ఢిల్లీతో చేరాడు. ఇక 2018 నుంచి ఈ ఏడాది వరకు ఆర్సీబీకి ఆడిన హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ వచ్చే సీజన్ నుంచి గుజరాత్ టైటాన్స్ తరపున బరిలో దిగబోతున్నారు. మరి ఈ టీమిండియా ఫస్ట్ బౌలర్ కోసం గుజరాత్ 12.25 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు ఇషాన్ కిషన్ 11.25 కోట్లు, మహమ్మద్ షామి 10 కోట్ల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ భారీగానే వెచ్చించింది. $10.75 కోట్లతో భువనేశ్వర్ కుమార్ ను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తీసుకుంది. మరి ఈ వేలంలో మొట్టమొదటిసారి ఒక సెన్సేషన్ చోటు చేసుకుంది. కేవలం 13 సంవత్సరాల క్రీడాకారుడు సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ 1,10,00,000కు కొనుగోలు చేసింది. దీంతో ఒక్కసారిగా సూర్యవంశీ ఎవరు ఊహించని విధంగా సంచలనం క్రియేట్ చేశారు. మరోవైపు డేవిడ్ వార్నర్, బెయిస్టో, శార్దుల్ ఠాకూర్, కెన్ విలియమ్స్, పృథ్వీ షా లాంటి మేటి ఆటగాళ్లు ఏ జట్టుకి అమ్ముడు పోకపోవడంతో ఐపీఎల్ క్రికెట్ అభిమానులు ఆశ్చర్యానికి గురి చేసింది.